ఎక్కడో బంగ్లాదేశ్ లోని మత విద్వేషాల వల్ల ప్రాణాలు పోతున్నాయని వింటూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఇదే పరిస్థితి భారతదేశంలో కూడా కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. చిన్న చిన్న కారణాలతో మొదలయ్యే గొడవలు చివరికి ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయంటే మనం ఎంతటి భయంకరమైన కాలంలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ఈ దారుణ పరిస్థితికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? సోషల్ మీడియా. హెచ్చరిల్లుతున్న విద్వేషపూరిత ధోరణి. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో సామాన్య ప్రజలు భయంగా బ్రతకాల్సిన దుస్థితి వస్తుంది. మన దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోకముందే విద్వేషం కాకుండా శాంతి, సహనం మరియు పరస్పర గౌరవం పెంచాలి. ఈ స్టోరీ అంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లోని హోలీ సందర్భంగా జరిగిన గొడవ గురించి మనందరికీ తెలిసిన విషయమే. అయినా సరే తెలియని వాళ్ళ కోసం మళ్ళొకసారి చెప్తా, జాగ్రత్తగా వినండి. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ హోలీ సందర్భంగా జరిగిన ఒక నీటి బెలూన్ సంఘటన రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసి చివరకు 26 ఏళ్ల యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన. ఈ సంఘటన తర్వాత ప్రాంతంలో నిరసనలు, అరెస్టులు చోటు చేసుకున్నాయి. అసలు ఏం జరిగిందంటే 2026 మార్చి 4 రాత్రి ఢిల్లీ ఉత్తమ్ నగర్ లోని జీజే కాలనీలో హోలీ వేడుకలు జరుగుతున్నాయి. అదే సమయంలో 11 ఏళ్ల బాలిక తన ఇంటి టెర్రాస్ పై నుంచి కింద ఉన్న బంధువులపై నీటి బెలూన్ విసిరింది. అయితే ఆ బెలూన్ లక్ష్యం తప్పి రోడ్డుపై పడి పగిలిపోయింది. పక్కింటి ముస్లిం కుటుంబానికి చెందిన ఒక మహిళపై రంగు నీరు పడింది. ఇది గమనించిన బాలిక కుటుంబం వెంటనే కిందికి దిగివచ్చి ముస్లిం కుటుంబానికి క్షమాపణలు కూడా చెప్పింది. అయినా సరే మహిళ కోపంతో అరిచింది. రెండు కుటుంబాల మధ్య వాగ్వివాదం ప్రారంభమైంది. ఆమె తన బంధువులను పిలిచిన తర్వాత ఈ వాగ్వివాదం మరింత పెద్దగా మారి ఘర్షణ జరిగింది. ఈ గొడవలో మొత్తం 8 మంది గాయపడ్డారు. ఆ రాత్రి బాలిక కుటుంబానికి చెందిన 26 ఏళ్ల తరుణ్ తన స్నేహితులతో హోలీ జరుపుకుని ఇంటికి తిరిగి వస్తున్నాడు. కుటుంబ సభ్యుల ప్రకారం అతనికి యాక్చువల్ గా ముందు జరిగిన గొడవ గురించి అతనికి ఏమీ తెలియదు. అయితే 8 నుంచి 10 మంది వ్యక్తులు అతనిపై దాడి చేసినట్లు ఇక్కడ సమాచారం అయితే మనకుంది. పెద్ద గుంపు అతన్ని చుట్టుముట్టి ఇనపరాడ్లు, కర్రలు, రాళ్లు, ఇటుకలతో దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఆ కొట్లాటలోని అతను నేలపై పడిపోయినప్పుడు అతని ఛాతిపై భారీ రాయి పలకను కూడా పడేసినట్లు చెప్పారు. తీవ్రంగా గాయపడిన తరుణ్ని ఆసుపత్రికి తరలించగా మార్చి 5వ తేదీన చికిత్స పొందుతూ తరుణ్ మరణించాడు. తరుణ్ డిజిటల్ మార్కెటింగ్ చదువుకుంటూ కుటుంబానికి ముఖ్యమైన ఆధారంగా ఉన్నాడు. ఈ రెండు కుటుంబాలు దాదాపు 50 సంవత్సరాలుగా ఒకరికొకరు పరిచయం ఉన్న కుటుంబాలే. వీళ్ళకి గతంలో కూడా చిన్న చిన్న తగాదాలు, అంటే పార్కింగ్ విషయంలో కానీ, తర్వాత చెత్త వేయడం వంటి చిన్న విషయాలపై తగాదాలు కూడా ఉన్నాయి. తరుణ్ మరణం తర్వాత ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. స్థానికులు ఉత్తమ నగర్ పోలీస్ స్టేషన్ ముందు గుమిగూడి నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ కు ప్రయత్నించడం, కొంతమంది నిరసనకారులు నిందితుడి ఇంటిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు సుమారు 200 నుంచి 300 మంది సిబ్బందిని అక్కడ ఉంచారు. అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు మరియు సిఆర్ఎఫ్ బలగాలను కూడా ఆ ఏరియాలో మోహరించారు. ఈ హత్య కేసులో పోలీసులు 7గురిని అరెస్ట్ చేసి ఒక మైనర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలోని ఉమరుద్దీన్, జుమ్మాద్దీన్, కుమరుద్దీన్, ముస్తాక్, ముజఫర్, తాహిర్ మరియు ఇమ్రాన్ అలియాస్ బంటి ఉన్నారు. మొదట ఈ కేసును ప్రయత్నపూర్వక హత్యగా నమోదు చేసినప్పటికీ తర్వాత భారతీయ న్యాయ సంహిత ప్రకారం హత్య కేసు మార్చి SC/ST అత్యాచార నివారణ చట్టంలోని కొన్ని సెక్షన్లు కూడా జోడించారు. అయితే మార్చి 6న బజరంగ్ దళ సభ్యులు నిందితుల ఇంటిని ధ్వంసం చేసి ఒక మోటార్ సైకిల్ కు నిప్పు పెట్టినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు 24 గంటలు గడిచిన తర్వాత ఈ ఘటన జరిగిందని సమాచారం. అయితే దీనిలో బిగ్ ట్విస్ట్ ఏంటంటే 2 రోజుల తర్వాత అధికారులు నిందితుల్లోని 3 అన్నదమ్ములకి చెందిన ఒక ఇంటిని కూల్చేశారు. దీనిపై అధికారులు ఏమంటున్నారంటే డ్రైనేజ్ పై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించే చర్యలలో భాగంగా ఈ కూల్చివేత జరిగిందని అధికారులు చెప్పారు. అయితే తరుణ్ తండ్రి మేమ్రాజ్ మాట్లాడుతూ ఈ కూల్చివేతలో న్యాయం జరగదని, ఈ కేసును సిబిఐ దర్యాప్తుకు అప్పగించాలని డిమాండ్ కూడా చేశారు. ఇదిలా ఉంటే ఢిల్లీ హైకోర్టు మార్చి 10న విచారణ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అధికారులకు మౌఖికంగా సూచిస్తూ ఈ కేసులో FIR నమోదైన 2 వ్యక్తుల ఆస్తులపై బుధవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తేల్చేసింది. విచారణ సమయంలో జస్టిస్ అమిత్ బిన్సల్ మాట్లాడుతూ యాచికదారుల ఆస్తులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని మౌఖికంగా సూచించారు. అలాగే ఈ కేసును మళ్లీ బుధవారం విచారణకు తీసుకుంటామని తెలిపారు. యాచికలో పేర్కొన్న వివరాల ప్రకారం జేజే కాలనీలో ఉన్న ఇంటి చట్టబద్ధమైన యజమాని, ఆమె కుటుంబం గత 40 సంవత్సరాలుగా అదే ఇంటిలో నివసిస్తుంది. ఆ ఇంటికి సంబంధించిన విద్యుత్ బిల్లు, మున్సిపల్ పన్నులు వంటి అన్ని చెల్లింపులను వారు క్రమంగా చెల్లించారని యాచికలో పేర్కొన్నారు. అలాగే మార్చి 5న పొరుగు వారి మధ్య జరిగిన ఒక చిన్న గొడవకు సంబంధించి భారతీయ న్యాయ సంహితి BNS లోని సెక్షన్ 110 ప్రకారం, అంటే అనుకోకుండా హత్యకు ప్రయత్నం మరియు సెక్షన్ 3/5 సామాన్య ఉద్దేశం కింద ఒక FIR నమోదైందని తెలిపారు. యాచికదారు
యాచకదారుల వాదన ప్రకారం ఈ ఘటన పిల్లలు నీటి బెలూన్లతో ఆడుకోవడం వల్ల ప్రారంభమైన చిన్న గొడవ మాత్రమే. దానివల్ల రెండు కుటుంబాల మధ్య మాటల తగువులు మరియు చిన్నపాటి తోపులాట జరిగింది. కానీ ఈ వ్యక్తిగత గొడవను కొందరు ఉద్దేశపూర్వకంగా మత విద్వేషంగా చూపించే ప్రయత్నం చేశారని వారు ఆరోపించారు. యాచికలో మరొక ముఖ్యమైన ఆరోపణ కూడా ఉంది. అదేంటంటే మార్చి 7న ప్రాంతంలో ఒక గుంపు అక్రమంగా చేరి ఈ సంఘటనను మతపరమైన దాడిగా చూపుతూ తప్పుడు ప్రచారం వ్యాప్తి చేశారని తెలిపారు. అలాగే కొన్ని సంస్థల సభ్యులు తాళాలు తలుపులు పగలగొట్టి నిందితుల ఇళ్లలోకి చొరబడి విధ్వంసం చేసి అక్కడి ఆస్తులను తగలబెట్టినట్లు ఆరోపించారు. ఇంకా యాచికలో పేర్కొన్నది ఏంటంటే మార్చి 8న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, కారణం చెప్పే అవకాశం ఇవ్వకుండా నేరుగా బుల్డోజర్ ఉపయోగించి ఒక నిందితుడి నివాస గృహాన్ని పూర్తిగా కూల్చివేశారు. ఈ కూల్చివేత ఎఫ్ఐఆర్ నమోదు అయిన వెంటనే జరగడం వల్ల ఇది చట్ట ప్రక్రియను అనుసరించకుండా శిక్షాత్మక చర్యగా తీసుకున్నట్టు అనుమానం కలుగుతుందని యాచికలో పేర్కొన్నారు. కేవలం క్రిమినల్ కేసులో నిందితులుగా ఉన్నవారే కారణంతో ఈ చర్య తీసుకున్నారని యాచికదారులు వాదిస్తున్నారు. అదేవిధంగా మరో నిందితుడి తల్లి ఇంటి తలుపులు తాళాలు కూడా గుంపు చేత పగలగొట్టబడ్డాయని, తమ ఇల్లు కూడా ఎప్పుడైనా కూల్చివేయొచ్చనే భయం కూడా ఉందని వారు తెలిపారు. అందువల్ల యాచికదారులు కోర్టును ఆశ్రయిస్తూ తమ ఇంటిని ఎలాంటి చట్టపరమైన ప్రక్రియ పాటించకుండా కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కేసులో యాచికదారుల తరపున న్యాయవాదులు దివ్యేష్, ప్రతాప్ సింగ్, అమిత్ సంగోం మరియు భరత్ మిశ్రా వాదనలు వినిపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. అలాగే మన ఛానల్ ని లైక్ చేసి కామెంట్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.